పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కోసం ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు. గిట్టుబాటు ధర అడిగితే రైతులపై కేసులు పెడతారా అని మండిపడ్డారు. రైతులపై వెంటనే కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర ఇవ్వాలని రోడ్డెక్కితే అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. పసుపు ఎర్రజొన్న పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. పసుపు క్వింటాలకు 15,000, ఎర్రజొన్నలకి 3,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్మూర్లో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరారు. పంటలకు నీరివ్వాలని జగిత్యాల ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు కొడిమియాల మండల రైతులు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని చెరువులన్నీ నింపి రైతుల్ని ఆదుకోవాలన్నారు. 15 రోజులుగా నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని డీఆర్ఓ అరుణశ్రీకి వినతిపత్రం ఇచ్చారు. 2 నెలల పాటు నీరు విడుదల చేస్తే తమ పంటలు చేతికొస్తాయన్నారు. దుప్పట్లు, బట్టల అమ్మకాల ముసుగులో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వెండి, బంగారు ఆభరణాలు, 5,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు వెస్ట్ బెంగాల్ నుంచి నగరానికొచ్చి చోరీలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రివ్యూ చేశారు నిర్మల్ డీఈఓ ప్రణీత. ఈ సమావేశానికి పరీక్షల నిర్వహణ సిబ్బంది, వివిధ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. పరీక్షలు పగడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించాలని డీఈఓ ఆదేశించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బండరాలు బ్లాస్టింగ్ చేస్తుండగా రాయి తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి గాయాలయ్యాయి. బయ్యారంలోని సాయిబాబా గుడి పక్కన రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వ్యవసాయ భూమిలో రాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్నారు. రాళ్లపై జేసీబీతో మట్టి పోస్తుండగా జేసీబీ విద్యుత్ వైర్లకు తగలడంతో డిటోనేటర్లు పేలాయి. ఖమ్మంలో విషాదం జరిగింది. తిరుమలాయపాలెం మండలం రఘునాథపాలానికి చెందిన సునీత 3 రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సునీత చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. సునీత మరణానికి కారణమైన డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లోని కొమురంభీం భవన్లో 14వ జాతీయ గోండ్వానా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు 15 రాష్ట్రాలకు చెందిన గోండ్వానా జాతీయ నాయకులు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రత్యేక పూజలు చేసి సభలను ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో గ్రామదేవత శ్రీ బండ ఎల్లమ్మ జాతర ప్రారంభమైంది. ఈ జాతర 3 రోజుల పాటు జరుగుతుంది. ఉదయం అమ్మవారికి బోనం సమర్పించారు. 2వ రోజు రాత్రి అమ్మవారికి రథోత్సవం, 3వ రోజు పెరుగు బసంత ఉత్సవం, అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు.